అవసరం లేదు, ఉద్దేశాలు వేరున్నా సరే. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్ సార్, ప్లీజ్. పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాట. ఎవరు మనం చూస్తున్నాం, జోగి రమేష్ గారు మాట్లాడిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు చూడండి. అది నేను కట్ చేసిందేం కాదు, ఏ వీడియో కూడా కాదు. ఫస్ట్ ఏంటంటే ఒక ఇక్కడ నుంచి మనం ఏదైనా వీడియోలు కానీ ఏమైనా చేసేటప్పుడు ఒక కింద ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి. ఇది ఏ వీడియో కాదు, ఇది ఎడిటెడ్ వీడియో కాదు, ఇది మేము తయారు చేసిన వీడియో కాదు. సో ఆ డిస్క్లైమర్ ఇచ్చి మీతో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇలాంటి మాట్లాడిన సందర్భంలో అక్కడ నాయకుని అందరూ గమనిస్తుంటారు. ఇది సాక్షికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో వచ్చింది. సో అక్కడ ఆ ఓడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా ఉన్నారు. సో కాబట్టి ఆ ఓడ్ అనాలి. సో అలా పిలిస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా పడతాం అంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, అబ్జర్వేషన్ అనమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా రప్ప అని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఇప్పుడు చూస్తున్నాం. సో ఇలా రెచ్చిపోతే పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్న పరిస్థితి. ఏమంటారు మేడం? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ వీక్షకులకి మరియు మస్తాన్ రావు గారికి, విజయ్ గర్జన్ గారికి, సురేష్ గారికి కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. మన ఎప్పుడూ కూడా విశ్వ సంస్కృతి అనేది కూడా ఏ పార్టీలోని కూడా విజృంభించకూడదు. ఎందుకంటే భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు పాలసీల రూపకల్పన కానీ, వాళ్ళకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, విద్యకి ఎలాగ ఉన్నతంగా తోడ్పాటును అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి, యువతరానికి ఏం సందేశం ఇస్తున్నాము, ఏమి నేర్పిస్తున్నాము అన్నది ప్రభుత్వాలు ఆలోచిస్తాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు చూస్తే, అంటే ఇక్కడ నేను ఒక వైసీపీ క్యాడర్ కూడా వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి చాలా మంది యువతరంలో ఉన్నటువంటి నాయకులు కూడా నన్ను అభిమానించడం కానీ, చాలా మంది అంటే పార్టీలకు అతీతంగా కూడా ఇష్టపడుతుంటారు సార్. వాళ్ళందరికీ కూడా ఒక అక్కగానే కాదు, ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక అక్కగా మీకు చెప్తున్నాను, ఒక సోదరిగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఎప్పుడు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయనకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి, మాజీ సీఎం కొడుకు కాబట్టి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే ఎలహంక ప్యాలెస్ లోనో సేద తీరుతారు, లేకపోతే పర్మిషన్ తెచ్చుకుని విదేశాలకు వెళ్ళి టూర్లు వేసి వస్తారు. ఆయన బిడ్డను విదేశాల్లో చదివించుకుంటుంటారు. ఇప్పుడు రోజా గారు ఉన్నారండి. రోజా గారు ఏం చేస్తారంటే ఆమె చెవిలో తిట్టమని చెప్పారని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంటదంటే, రోజా గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అని ఒక సీనియర్ నాయకుడు వచ్చి అక్కడ చెప్పారంటే ఒక స్క్రిప్టెడ్ ప్రకారం సజ్జలా గారే డైరెక్ట్ గా ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జలా గారే తిట్టమని చెప్తాడు, దాడులు చేయమని చెప్తాడు, ఉంటే పోతాం అనేటువంటి ఫ్లెక్స్లు పెట్టమని చెప్తారు, అంటే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్తారు.